నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర నేటితో మండల దీక్ష పూర్తి వెల్లడించిన అయ్యప్ప స్వాములు. మాదిగల ఓట్లు అడగకుండా మాలలు రాజకీయం చేయాలని అంబేద్కర్ సంఘం నాయకుల సవాల్. తంగలపల్లి మండలంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాలు. సిరిసిల్ల పట్టణంలోని ఆర్యవేశ భవన్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. 10,000 రూపాయలు కలిగిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి విలేకరులతో మాట్లాడారు. పాత వెంచర్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు ప్రభుత్వం 10,000 రూపాయలు మీ సేవ ద్వారా ఎల్ఆర్ఎస్ కొరకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కట్టించుకున్న ప్రభుత్వం నేటికి దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్న అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైతులు, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్, వెంకన్న, ఆకుల మారయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి పట్టేటి కిరణ్, రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 26 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకొని 10,000 రూపాయలు మీ సేవ ద్వారా ఆన్లైన్లో 2020లో మరి అప్పుడు అనధికార ప్లాట్లకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు కట్టించుకున్నది. మరి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది, అమలు చేయడం క్యాబినెట్లో అమలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ హైకోర్టులో పెండింగ్ ఉండడం వల్ల ఆ కేసు కోర్టులో పరిష్కారం అయితేనే ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు అప్లికేషన్ తీసుకోవట్లేదు. మరి ఇంకా ఎల్ఆర్ఎస్ అనేది పెండింగ్లో ఉన్నది. మరి ఎంతోమంది పేద ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి వెంచర్ల కోసం పట్టాదారు పాస్బుక్లు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతవరకు రిజిస్ట్రేషన్లు కావడం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లక్షల కొద్ది పెట్టుబడులు పెట్టి అప్పులు తీసుకొచ్చి వడ్డీలో తీసుకొచ్చి మరి వెంచర్లు వేసినారు. వారికి నష్టాల బాటలో రియల్ ఎస్టేట్ కూడా అంత అనుకూలంగా లేదు. ప్రభుత్వాలు ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కొరకై కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేయాలి. 1 ఎకరం లోపు, అరెకరం లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూములు కూడా పట్టాదారు పాస్బుక్ 4 కన్వెన్షన్ మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ప్రభుత్వం ఒక నూతన జీవో తీసుకురావాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి వినియోగించుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ సూర్యాపేట జిల్లాలో ఇండస్ట్రీ పార్క్ కానివ్వండి, ఇంకా సూర్యాపేట జిల్లా అభివృద్ధి కొరకు ఈ కొన్ని ఆఫీసులు కూడా కేటాయిస్తే మరి ఇక్కడ సూర్యాపేటకు రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధిలో పడుతుంది. ఐటీ రంగం కూడా ఇంతకుముందు తీసుకొచ్చినాం. ఐటీ రంగాన్ని కూడా మరి తీసుకురావాలి. ఇంకా నూతన మార్గదర్శకాలు సూర్యాపేట జిల్లాకు కొన్ని ఆఫీసులు కేటాయించి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కొరకై పాటుపడాలి. మరి సూర్యాపేట జిల్లాలో ఒక 8 గుంటల స్థలం కృష్ణకాలంలో ప్రభుత్వం అప్పుడు రిజిస్ట్రేషన్ పట్టాదారు యజమానులు ప్రభుత్వానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్కు 8 గుంటల స్థలం కేటాయించారు. ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం మరి నిధులు కేటాయించి ఒక కొత్త భవనాన్ని ఈ సూర్యాపేట జిల్లా ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు. మంచి అంగులతోని ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి సూర్యాపేట కిరాయికు అద్దె కంప ఉన్నటువంటి కార్యాలయము అది శిథిలావాసకు చేరుకున్నది. అక్కడ
సరైనటువంటి మౌలిక వసతులు లేవు. కూర్చుంటానికి కుర్చీలు కూడా సరిగా బయట నిలబడి వర్షాకాలం వస్తున్న వల్ల వర్షాల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి అందులోటి ఒక్కొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా సిబ్బంది కొరత చాలా ఉన్నది. ఒక డాక్యుమెంట్కు 1 గంట 2 గంటలు పడుతున్నది. అది కూడా ప్రభుత్వం ఇక్కడ దృష్టి ఉంచుకొని ప్రజలకు మంచి సౌకర్యం ఇచ్చేట్టు మౌలిక వసతులు కూడా కల్పించాలని కోరుకుంటున్నా. అదే మాదిరిగా ఈ మున్సిపాలిటీలో కూడా ఇంటి నెంబరు గత 5-10 సంవత్సరాల క్రితం ఇంటి నెంబరు వాళ్ళకు రసీదులు ఇచ్చి వీళ్ళకు మళ్ళీ ఆన్లైన్లో ఎక్కకపోవడం వల్ల మరి వాళ్ళు మళ్ళీ ఇంటి పన్ను కడదామని వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం పోతే మున్సిపాలిటీ అధికారులు ఆన్లైన్లో ఎక్కకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ కావట్లేదు. అది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇంటి పన్ను నెంబర్ ఇచ్చినటువంటి మళ్ళీ ఆన్లైన్ ఎక్కించి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అన్నీ కల్పించేటట్టు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ నాలా కన్వెన్షన్ మీద 1 ఎకరంలో ఉన్నటువంటి పట్టదారు పాస్బుక్ కలిగినటువంటి వెంచర్లను ప్రభుత్వం గుర్తించి ఒక నూతన మార్గ జీవో జారీ చేయాలని, నాలా కన్వెన్షన్ మీద ప్రజలకు చేయాలని కోరుతున్నా. ఎల్ఆర్ఎస్ను కూడా మరొకసారి ఆలోచించి మరి కోర్టులో కూడా ఆ కేసుని ప్రభుత్వం తరఫున వాదించి ఆ కేసు కొట్టేసి ఇక ప్రజలకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టినటువంటి 26 లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం చేకూరాలని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నా. మరి ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ దొరకుంట వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున సిమెంట్ లారీ దగ్ధం. కోదాడ నుండి విజయవాడ వైపుకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టిన లారీ షార్ట్ సర్క్యూట్ కావడంతో లారీలో చెలరేగిన మంటలు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో దాతల సహకారంతో నిర్మించుకున్న తొలి పూజలు అందుకుని విఘ్నాలు తొలగించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 14వ వార్షికోత్సవం పురస్కరించుకుని 26/11/2024 మంగళవారం రోజున మూల విరాట్ స్వామికి గోక్షీరం చే ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు అభిషేకములు జరపబడును. తదుపరి అలంకరణ, గణపతి పూజ, మంత్రపుష్ప నీరాజనం, తీర్థ ప్రసాద వినియోగము జరపబడును. భక్తులు ఇటు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందగలరు. దేవాలయం అధ్యక్షులు పస శ్రీనివాస్ రెడ్డి, తండు సైదారత్నం, గుండా రమేష్ బాబు, ఓరుగంటి నాగేశ్వరరావు, మాసెట్టి అనంతరాములు, సత్యం ఎన్ఎస్ రాజు అందరూ పాల్గొన్నారు. तस्य मध्ये महाविद्यालय विश्वाचार्य विश्वनामतः देहमाबादलवत्तक
చెప్పండి. గౌరవనీయులైన భక్త మహాశయులకు ఈరోజు విఘ్నేశ్వరాలయంలో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 14 సంవత్సరాల నుంచి ఈ వార్షికోత్సవం నడుస్తూనే ఉంది. దాతల యొక్క దాతృత్వంతో ఈ గుడి దశలుగా అభివృద్ధి చెంది ఈ స్థాయికి చేరుకుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా విఘ్నేశ్వరాలయాన్ని ఒక ఆధ్యాత్మిక చింతనతో, ఎందుకు ఆధ్యాత్మిక చింతన ఎందుకు అవసరం, ప్రతి మనిషికి ఆనందమయ జీవితం కావాలి, జీవితాన్ని ఆనందంగా గడిపే ఆలోచన ఉండాలి. ఆనందం ఎక్కడ లభిస్తుంది, ఆనందం ఎక్కడ ప్రశాంతత ఉంటే, ఎక్కడ మనం ఒక భగవంతుడిని భగత్ స్వరూపుడిగా భావిస్తామో అక్కడనే మనకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఒక దేవుడి మీద నమ్మకంతో, భక్తితోటి, విశ్వాసంతో మనము ముందుకు పోయినట్టయితే ఏదైనా మనము సాధించడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత ఎక్కడుంటే అక్కడ అలాంటి వ్యక్తులే ఏదైనా చేయగలుగుతారు. దేవుడి మీద నమ్మకం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగితేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఒక్క దాని మీద విశ్వాసం లేని వాళ్లకు దేని మీద కూడా విశ్వాసం ఉంటుందని నేను అనుకోను. ఎవరికైతే విశ్వాసం లేదో వాళ్ళు ఏమీ సాధించలేరు. కాబట్టి ఇది దేని వల్ల వస్తుంది, ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది. తర్వాత ఎవరైతే 10 మంది కోసం సహాయం చేసే ఆలోచనతో ఉంటారో, సేవా దృక్పథంతో ఉంటారో అలాంటి వాళ్ళే ఏదైనా చేయగలుగుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చిన ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి వాళ్ళు కూడా చాలామంది ఆలోచన లేకుండా వేరే వృత్తులతోటి, వేరే వ్యాపకాలతోటి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా పశ్చాత్తాపడక తప్పదు, ఏదో ఒక దశలో రియలైజ్ కాక తప్పదు. అది 60 70 బదులు మనం ఇప్పుడే మంచిగా ఆలోచించినట్టయితే మంచి పనులు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. ఈ యొక్క జీవితం మంచిగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ప్రతి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక చింతనతో ముందుకు పోతేనే బాగుంటుందనేది నా అభిప్రాయం. తర్వాత ఈ విఘ్నేశ్వర ఆలయానికి చాలామంది హుజూర్నగర్లో విఘ్నేశ్వర ఆలయానికి పునాది వేసిన వాళ్ళలో ఆ రోజు ఎండియూగా ఉన్నటువంటి ప్రేమకరణ్ రెడ్డి గారు ప్రధాన బాధ్యత తీసుకున్నారు. వారికి మేము ఉడతా భక్తిగా గుణ రమేష్ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, నేను కానీ, తర్వాత సైదారత్నం గారు కానీ, వీళ్ళంతా కూడా చాలామంది సహాయ సహకారాల చేత ఈ గుడి దశకు చేరుకుంది. ఇంకా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నా. మిత్రులకు మరో విజ్ఞప్తి ఏంటంటే హుజూర్నగర్ని అభివృద్ధి చేసుకుందాం. హుజూర్నగర్ మనం ఏ శుభకార్యం తలపెట్టినా ఎలాంటి విఘ్నాలు జరగకుండా కాపాడమని ముందు బ్రాహ్మణ ఉత్తములు అవిఘ్నం జరగకుండా విఘ్నేశ్వర పూజ చేపిస్తారు మనతోటి. మరి ఆనాడు ఉద్యోగ రీత్యా వచ్చినటువంటి ప్రేమకరణ్ రెడ్డి గారికి ఆ సంకల్పం ఎందుకుందో కానీ, ఇంతమంది హుజూర్నగర్లో ఉన్నా కానీ ఎవరికి తట్టని ఆలోచన. మరి ఆయన కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా ఇక్కడ చక్కటి విఘ్నేశ్వర ఆలయం కట్టాలనే సంకల్పం ఉంది. ఆ రోజు స్థలాలు లేవు, ఇప్పటికి కొన్ని గుళ్ళు కట్టాలంటారు కానీ స్థలాలు లేవు, ఫైనల్ కావట్లేదు. మరి ఆ ఆయన మహానుభావుడు అంటున్నాను. ఇక్కడ ఆయన చొరవతోటి ఇక్కడ ఏ అధికారులు అయితే ఉపయోగపడుతున్నారో ఉపయోగించి ఈ 1000 గజాలు సుమారు ఉన్నటువంటి స్థలాన్ని ఆయన సేకరించి, నేను ఇక్కడ ఉండకపోయినా నా ఆశీస్సులు, నా వాటా, నా వంతు ఎప్పటికైనా ఎక్కడున్నా ఇస్తానని ఇప్పటికి కూడా ఈ ఆలయానికి సంబంధించి ఆయన వెందన్నుగా ఉంటూ ఆయన హానరబుల్ చైర్మన్గా, శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షులుగా, సెక్రటరీగా నేను, కోశాధికారిగా తండ్రి సాయిరత్నం గారు 2010లో దీన్ని భక్తుల భాగస్వామ్యం అంటే దాతల భాగస్వామ్యంతో ఆలయాన్ని నిర్మాణం చేసుకొని ఈ రోజుకి 14 సంవత్సరాలు పూర్తయి నేడు 15వ సంవత్సరం అడుగుతున్న సందర్భంగా ఈరోజు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఏది ఏమైనా కానీ ఒకటి చెప్తున్నాం, గర్వకారణం మేము పుస్తకాలు పట్టుకొని చందాల కొరకు వెంపలాడకుండా కేవలం ఈ మధ్యకాలంలో వాట్సాప్లో మీ సహకారం అందించండి, మీ తోడ్పాటు అందించండి. ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ ఆలయాలైనా సరే అదంతా మన హుజూర్నగర్ మీద ఉన్నది. కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి వెనుకవైపు ఉన్నటువంటి వసతి కూడా ఇంకా మనం ఏర్పాటు చేసుకోవాలి. దాతలు దానికి కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ, ఇంకొక విశేషం ఏంటంటే ఈ శంకరార అభిషేకం ఉదయం పూట 6 గంటలకి స్టార్ట్ అయ్యి ఇది ప్రతి మాసం ఇప్పుడు 14 సంవత్సరాలు నిరాటంకంగా, మరి మనకి ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ శంకరార అభిషేకం ఆగట్లేదు. ఇప్పుడు
అభిషేకం సంబంధించి 7 గంటలకు క్లోజ్ అవుతుంది. తర్వాత అలంకరణ మంత్రపుష్ప నీరాజ భక్తుల భాగస్వామ్యంతో దాతల సహాయ సహకారాలతో గత 14 సంవత్సరాల క్రితం హుజూర్నగర్లో వరాలిచ్చే వరసిద్ధి వినాయకుడి గుడి నిర్మించుకున్నాము. అందులో వినాయకుడి కూడా ప్రతిష్ఠ చేసుకొని ప్రతి నెల కూడా సంకష్టాల చతుర్థి ఆ రోజు పంచామృతాలతో అభిషేకాలు ఘనంగా నిర్మించుకొని భక్తులు అధికంగా వస్తున్నారు. ఈరోజు మనం చేసుకున్నటువంటి వార్షికోత్సవం 14 సంవత్సరాలు నుండి 15వ సంవత్సరంలో గడుగుతున్న సందర్భంగా ఈరోజు వార్షికోత్సవం చేస్తున్నాము. భక్తులు అధికంగా వచ్చారు. వారికి తీర్థప్రసాదాలు స్వామివారికి అలంకరణ ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వంకల సత్యనారాయణ, పైళ్ల సోమిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ పెలపూడి వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు, గ్రామశాఖ అధ్యక్షులు చిరుమర్తి ఏదయ్య, బండా విజయరెడ్డి, గుండా రాములు, మోతే విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా నేను మీకు గ్రామ పంచాయతీ కట్టిస్తాను చెప్పినా. నేను ఎక్కడ పెడుతున్నారంటే ఇక్కడ పెడుతున్నాను. కానీ ఇదంతా మంచి ప్రాంగణం బాగుంటుంది. ఈ ప్రజాపాలనలో మీరందరూ కూడా కొత్త గ్రామ పంచాయతీ నిర్మించుకొని దాన్ని ఈ పాడిమెట్లు కూడా చాలా గొప్ప గ్రామం, వ్యవసాయ రంగానికి సంబంధించిన పల్లె. ఈ పల్లెలో కూడా అందరూ ఉంటారు. తర్వాత ఇంకొక మాట, రేపు 26వ తారీఖు ఇవాళ బునయ్య గారి కాలువ టెండర్ కూడా అయిపోతుంది. ఇవాళ బునయ్య గారి కాలువ 1 సంవత్సరంలో పూర్తి చేసి, బునయ్య గారి కాలువను సంవత్సరంలో పూర్తి చేసి మీ బీడుపడ్డ పొలాలకు చిలకలకు నీళ్ళు అందించే బాధ్యత నాదని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో అక్కడనే సౌభాగ్యం ఉంటుంది. నీళ్ళు ఇక్కడ ఎడారి ఉంటుంది. ఇలా మన హైదరాబాద్ ప్లాటుకోనో ఎక్కడ ప్లాటుకోనో నీళ్ళు బాగాలేదనుకో ఆ ప్లాట్కు వాల్యూ ఉండదు. కనుక మన భూములు కూడా నీళ్ళుంటే నీళ్ళకు కూడా మా పంటలకు కూడా చాలా మంచి పంటలు వస్తాయి. అందుకోసం తప్పకుండా ఆ కాలువ తెచ్చే బాధ్యత నాది. తర్వాత ఇక్కడ కూడా ఇది ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఇది బృందావన కాలువ జంగల్ కటింగ్, అంటే దాని నిండా చెట్లు వచ్చినాయి, అది కటింగ్ చేయమని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గానికి సంబంధించి 168 కిలోమీటర్ల రోడ్లు ఏమని అడిగిన నేను. రోడ్లన్నీ కూడా 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి ఎవరు రోడ్లు ముట్టుకున్న పాపన పోలే. ఎందుకంటే మీకంటేనేమో ఇప్పుడు పాడిమెట్లకి రోడ్డు పక్కన ఊరుంది కాబట్టి. తర్వాత మనకు ఆ పల్లె ఏం పల్లె కాదు జటంగి బాయి, ఆనాడు గౌరవనీయులు పురుషోత్తమ రెడ్డి గారు వేసిన రోడ్డు. ఇంతవరకు మళ్ళీ దాన్ని ముట్టుకున్న నాదులు లేడు. తర్వాత ఇప్పుడు మనం ప్రతిపాదన చేసిందంటే పాడిమెట్ల, చంద్రశాపురం, జానకిపురం, చిన్నపాఠశాల, చిరగుడు ఇట్లా 12 కిలోమీటర్లు ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కూడా వేయాలని నేను ప్రతిపాదనలో పెట్టుకున్నాను. కనుక అది కూడా సౌలరావు అన్ని కూడా కలుపుకుండా పోతుంది. కనుక నేను మీ బిడ్డగా, ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత పరిస్థితి చేసిన వాడిగా మీ ముందు నిలబడితే నేను చాలా గర్వపడుతున్నాను. అందుకోసమనే ఈ ఊరికి తొందరనే గ్రామ పంచాయతీ చేసుకోండి. ఇంకా మీకు కూడా 2 సీసీ రోడ్డు కూడా ఇస్తాను నేను. అదేం కాడ సీసీ రోడ్డు వేసుకోండి. తర్వాత ఈ పిల్లలు బడి ముంగట కెనాల్ మీద డి గారు రా, అందుకోసం దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నేను కూడా. కొంచెం ఎక్స్టెండ్ చేసి ఒక గజం జరిపితే అయిపోయి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక గజం జరిపితే ఫ్రీగా వెళ్ళిపోతారు. తర్వాత ఇంకోటి, ఈ ఊరిలో పెద్ద ప్రమాదం ఏంటంటే దాదాపు 90 హరిజన కుటుంబాలకు, మాదిగ కుటుంబాలకు జనాభా లెక్కలో పోయింది. నిన్ననే నేను బాలరాజు వాళ్ళందరూ వస్తే నేను కరెక్ట్తో మాట్లాడినా. 2011 జరిగిన జనాభా లెక్కల ప్రకారం వీళ్ళ పేర్లు మిస్ అయినాయి. అన్నీ ఉన్నా కూడా వీళ్ళకి ఆధారం లేదు. తర్వాత రిజర్వేషన్ కూడా పోయింది. 2 వార్డులు ఉండాలి ఇక్కడ ఎస్సీలకు, ఆ 2 వార్డులు కూడా పోయినాయి. తర్వాత ఇప్పుడు నేను కరెక్ట్తో మాట్లాడినా. ఇప్పుడు వచ్చే జనాభా లెక్కలల్లో అన్నీ కొట్టుకపోతే అది కూడా మీకు పూర్తిగా మీరు లెక్కల్లో కలుస్తారని కూడా మనం చేస్తున్నాం. అందుకోసమనే ఎప్పుడైనా ఎవరు వచ్చినా నా దగ్గర నేను మీకు మర్యాద ఇచ్చే బాధ్యత నాది, మిమ్మల్ని గౌరవించే బాధ్యత నాది. మీ అవసరం ఉన్న నా దగ్గర రావచ్చు, నా చేతన సాయం తప్పకుండా చేస్తాను నేను. ఎందుకంటే ఇంకొక మాట చెప్తాను. మన పేద పిల్లలు వచ్చింది, ఒక పేద పిల్ల ఎవరు పత్తి అయిపోతుంది, అమ్మాయికి డాక్టర్ సీట్ వచ్చింది ఫ్రీగా, ఉట్టే రాసి డాక్టర్ సీట్ వచ్చింది కష్టపడి చదివితే. ఆ పిల్ల ఫీజు కడతానికి లేదు.
లేకపోతే నా దగ్గరకు వచ్చింది. నాకు దగ్గరకు వస్తే ₹1,00,000 ఇచ్చిన, ఇవ్వండి బిడ్డ చదువుకోపోయి. దానికి వచ్చే బిడ్డకు అగ్రికల్చర్ వచ్చింది. అగ్రికల్చర్ వస్తే కూడా వాళ్ళ జాడ తెలుసుకొని సారాధిస్తారు నా దగ్గరికి వచ్చింది. అయితే చెప్పి నా నెల జీతం ₹1,00,000 ఇచ్చింది. అంటే ఎందుకంటే నేను పేదరికం నుంచి వచ్చినాను. ఆ బాధ ఆకలైనోడికి ఆకలి బాధ తెలుసు, తిన్నోడికి ఆకలి సంగతి తెలియదు. అందుకోసం నేను చదువును సంధ్యను ఇవన్నీ కూడా చూసినాను. కాబట్టి ఇలా నేను మొన్న నాకు కూడా నోటి కొట్టలేదు, కౌలు తీసుకున్నాను నా సొంత భూమిగా. ఎట్లా కొంట అన్నం చేసి అప్పు చేసి కొనాలి. వ్యవసాయాన్ని అయితే నేను బతికిన రోజులు ఈ రాజకీయ ఇట్లున్నా కూడా వ్యవసాయం చేస్తున్నాను. కనుక రైతాంగం కోసం కష్టాలు తెలుసు, నాకు ఈ విద్యార్థుల బతుకులు తెలుసు. తర్వాత ఈ పల్లెల పరిస్థితులు, పట్టణాలు, ఈ జీవన విధానం అన్న నేను తెలుసు. కాబట్టి నేను అందరు గౌరవిస్తాను. కాంగ్రెస్ పార్టీ కూడా నాకు గౌరవించి టికెట్ ఇచ్చింది కనుక నేను బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించింది. ఆ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది. ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెట్టే బాధ్యత నాదని కూడా మనం చేస్తున్నాను. మీ దేవుడు అంటే తుంగతుర్తి అంటే అరే మంచి ముందర తుంగతుర్తి అన్నట్టు చేయాలి. ఇన్నోళ్ళు ఏం చేసినాయి, అడుగులుగా రోడ్లు వేసి ఆడ దోస్తే ఆడ దోసుకపోయింది. ఏంటిది ఇసుక కదా, ఇవాళ ఎవడ దోషులు తీసుకురా నా దగ్గర పోవు మస్తు కారు కట్టుకొని నీకు ₹1,00,000 ఇస్తాను వచ్చారు. నేను చెప్పిన వారికి నీ కారు ఎంత వేడప్పుడు అంత బొంద తీసాడు ఉంటుంది, నేను బొంద ఇసుక పుడుతారా చెప్పిన. ఇట్లా ఆపుతాయి, ఎందుకంటే నీళ్ళున్న కానీ సౌభాగ్యం ఉంటుంది. అందుకోసమనే ఇంట్లో ఆడపిల్ల ఏ విధంగానైతే మన బిడ్డ ఉంటుందో సౌఖ్యంగా మాకు బిడ్డ ఉండాలని కోరుకుంటాం ఎవరైనా. అందుకోసమనే ఈ భాగ్యం కూడా ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి కలగాలని, మీరందరూ నాకు సపోర్ట్ ఉండాలని, మీ అందరూ కాపాడే బాధ్యత నాది, మిమ్మల్ని గౌరవించే బాధ్యత నాదని కూడా మనం చేస్తూ మరి ఇలా గ్రామ పంచాయతీ ఊరికి గ్రామ పంచాయతీ నా సంస్థలతో కొబ్బరికాయ కొట్టి శాంక్షన్ చేయించిన బాధ్యత కూడా భాగ్యం కూడా నాకు కలిగిందని చెప్పి మీ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నకరేకల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్ష శిబిరం నుండి 40 మందిని మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్లోని పుష్పగిరి హాస్పిటల్కి పంపిస్తున్న బస్సును జెండా ఊపి ప్రారంభించిన నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ నెల 29వ తేదీన చేపట్టే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సన్నాహక సమావేశ కార్యక్రమానికి హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గుండకంట్ల జగదీష్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగడి సునీత, మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, రచ్చా లక్ష్మి, నరసింహారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞను సిబ్బంది అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేయించారు. బ్రిటిష్ వారు 200లకు పైగా సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన తర్వాత మనకు స్వాతంత్ర్యం లభించిందని, మన రాజ్యాంగం రచించడానికి కమిటీ ఏర్పాటు చేసి 2 సంవత్సరాల పాటు చర్చించి 1949 నవంబర్ 26వ తేదీన తుది రాజ్యాంగం ఆమోదించబడిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమైన భారతదేశానికి గొప్ప రాజ్యాంగంను అందించారని అన్నారు. 2015 సంవత్సరం నుండి రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారని, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసాచారి, డిపిఆర్ఓ శ్రీధర్, ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, మున్సిపల్ కమిషనర్ లావణ్య, కలెక్టరేట్ ఏవో రామరెడ్డి, కలెక్టర్ సూపరింటెండెంట్లు జావేద్ అహ్మద్, శ్రీకాంత్, పుష్పలత, షరీఫ్, వేణు, ప్రవీణ్, కలెక్టరేట్ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని విమల్ థియేటర్లో కేసీఆర్ కేశవచంద్ర రామావత్ సినిమా మొదటి షోను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించారు. థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన కృషిని ఎంతో అత్యద్భుతంగా సినిమాలు చూపించారని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణిలు పేర్కొన్నారు. పల్లెటూరులో బావ మరదల్లా ఇతివృత్తంగా జరిగే కథని ఎంతో అత్యద్భుతంగా నిర్వహించారని సినిమా యూనిట్ సభ్యులకు అభినందన తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మీరు తెలంగాణ వాదుగా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కదిలింద్ర తెలంగాణ మేడం పట్టుకొని ఒకసారి చూడరు కావాలి స్టార్ట్ చేసుకుంటారు. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జిల్లాలోని గుమ్మటాలో సిరిసిల్ల ప్రజలను
ఆకట్టుకునే విధానంగా ఒక తాండాకు సంబంధించిన బావా మరదళ్ళ స్టోరీ మిగతా పెద్దలు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధానంగా కష్టపడ్డాడు, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధానంగా తెచ్చిన ఒక అభిమానాన్ని చిన్నతనంలోనే సంపాదించుకొని ఆ ధైర్యంతో ఇలా అట్లా చాలామంది ఆ గతంలో ఆ విధాన కథనే రియల్గా జరిగిన స్టోరీ గతంలో జరిగిన దాన్ని ఈ రోజున మన శిక్షుల కళ్ళకట్టుగా తీసిన రాకేష్ గారికి, అంతేకాకుండా మన ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని ఆ ఆప్యాయతను బాబా మరదల ఆప్యాయతను ఆ స్టోరీ కళ్ళకట్టుగా చూపించి ఇలా ఆడపడుతుల వరకు అన్నదమ్ముల వరకు ఎంతో ఆదరించే చిత్రం కేశవ చిత్రాన్ని ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని చూడడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబ స్టోరీ కాబట్టి ప్రతి ఒక్కరు టైం సెకండ్ వృధా చేయకుండా కళ్ళకట్టుగా చూసినా కొద్ది చూడబోయేది చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి సందర్భంగా, అంతేకాకుండా గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని రాకముందుకు ఏ విధానంగా ఉండే, వచ్చినాక ఏ విధానంగా ఉండే, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు అన్ని కార్యక్రమాలు కళ్ళకట్టుగా చూపించిన గొప్ప చిత్రం కేసీఆర్ చరిత్రనే మారిన చిత్రం కాబట్టి కేసీఆర్ సినిమా అంతా అనవసరం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చిన్న చిన్న జబర్దస్త్ అనే ప్రోగ్రాంలలో మరి పాల్గొని వాళ్ళు ఈరోజు మన రాకేష్ సుజాత వారి దంపతులు మన కేసీఆర్ గారు గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కొట్లాడి తెచ్చిన స్వరాష్ట్రాన్ని ఎలా బాగు చేసిండు, సంక్షేమ పాలన అభివృద్ధి కానీ అవన్నీ మన సినిమా రూపంలో ఒక ఇప్పుడున్న మన తరాలకు గుర్తించే విధానంగా కూడా మరి అన్నీ కూడా చూపించి మరి ప్రజల మన ఆశీస్సులు పొందిన రాకేష్ సుజాత గారికి మా సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎందుకంటే రానున్న రోజులల్లో ఇంకా వారు అంచెలంచెలుగా ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాం. రాచ విద్యాసాగర్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో సిరిసిల్ల మేడ్పల్లి ప్రాంతాల నుండి శబరిమల మహా పాదయాత్ర చేస్తున్న స్వాములు మంగళవారంతో మండల దీక్ష పూర్తయినట్లు వెల్లడించారు. ప్రయాకర్ రావు, మధు గురుస్వామి, పోతుగండి రాజేందర్ గౌడ్ గురుస్వాములకు పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములు ఆత్మీయ సత్కారం చేశారు. సిరిసిల్ల నుండి శబరిమలకి మహాపాదయాత్ర చేపట్టడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పాదయాత్ర స్వాములు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాన్ని అయ్యప్ప ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గడ్డం భగవాన్, సుంకరపల్లి మధుస్వామి, వేముల ప్రకాష్ స్వామి, ఆడిపు మహేందర్ స్వామి, గడ్డం భాస్కర్ స్వామి, పోలి శ్రీనివాస్ స్వామి, బండారి మల్లేశ్వర స్వామి, పిట్టల విజయకుమార్ స్వామి, వడ్లూరు ప్రణయ్ స్వామి, మెరుగు మనోహర్, ముక్త రాజేంద్ర ప్రసాద్, చిప్ప మహేష్ స్వామి, వడ్ల వీరాచారి స్వామి, వాడాన లక్ష్మణ్ స్వామి, గాన్ల కిషన్ స్వామి, ధ్యావడపల్లి సత్యనారాయణ, కూర రాజ్ కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు. రోజు మండల కాలం పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఇటు యాత్రా కార్యక్రమానికి గురుస్వాములుగా వారి యొక్క సూచన మేరకు కార్యక్రమానికి సూచించి మనతో గురువులుగా పంపించినటువంటి గురుస్వాములైనటువంటి సిరిసిల్ల పట్టణం చెలి శ్రీ ప్రయాకరావు మధుసూదన్ గారికి మరియు మెట్టిపల్లి ప్రాంతం నుంచి శ్రీ పోతుగంటి రాజేందర్ గురుస్వామి గారికి మా మహాపాదయాత్రికులందరి పక్షాన వారికి చిరు సత్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి సిరిసిల్ల పట్టణం నుంచి మహాపాదయాత్ర అనేటువంటి ఈ సంవత్సరం కలిసినటువంటి ఈ మహాపాదయాత్ర సిరిసిల్ల మరియు మెట్టిపల్లి అనేటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిరాటంకంగా కొనసాగాలని, దానికి స్వామివారి సంపూర్ణటువంటి దివ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాచ విద్యాసాగర్ గురుస్వామి గారు సంకల్పించినటువంటి ఎట్టి బృహత్తర కార్యక్రమం అయినప్పటికీ 100కు 100% స్వామివారి దయతో సత్ఫలితాలు ఇస్తుంది. అదే కాంక్షతో మనం బయలుదేరినటువంటి స్వాములందరికీ జీవితకాలం ఈ మధురానుభూతులను పంచినటువంటి ఈ మహా పాదయాత్ర వారి యొక్క జీవితాలను సుధా పూర్తి స్థాయిలో మార్చాలని, వారి జీవితం సుఖమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుస్వాములకు మా అందరి పక్షాన చిరు సత్కారం చేయడం జరిగింది. స్వామి
దయాకర్రావు మధుసూదన్ గారికి శ్రీ సుంకపాక మధు గారు గురుస్వామి గారు మరి సుంకరపల్లి మధుసూదన్ గారు మరియు గురుస్వాములు అందరి ఆధ్వర్యంలో అలాగే శ్రీ గుట్టపల్లి స్వామి గురుస్వామి రాజేంద్ర స్వామికి మన గడ్డమల్ల స్వామి గురుస్వామి సన్మానం. భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ అన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్న అనంతరం జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు సిబ్బంది పోలీసు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పించడంతో పాటుగా ప్రజల ప్రయోజనాల లక్ష్యంగా చట్టాలను సైతం పొందుపరిచారని జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ తెలిపారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాలుగా ఏర్పడిన పోలీసు వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభంగా నిలవడమే కాక ప్రపంచ దేశాలకు మన దేశం ఆదర్శంగా నిలవడంలో భారత రాజ్యాంగం ప్రధాన భూమిక పోషిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ మురళీకృష్ణ, ఆర్ఐలు మధుకర్, రమేష్, సిఐలు శ్రీనివాస్, మధుకర్, శ్రీలత, ఎస్ఐలు కిరణ్, ఆర్ఎస్ఐలు శ్రవణ్, శ్రీనివాస్, దిలీప్, పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే వర్గీకరణ ప్రక్రియను అమలు చేయాలని అంబేద్కర్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని అంబేద్కర్ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను అపహాస్యం చేస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. వర్గీకరణ వ్యతిరేకించే వారు తమ ఓట్లు అడగకుండా గెలవాలని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షులు కతిర దేవదాస్, రుద్రారం రామచంద్రం, ఆవునూరి ప్రభాకర్, కానపురం లక్ష్మణ్, మంగళి చంద్రమౌరి, రాగేటి దేవదాసు, నేదురు లక్ష్మణ్, కొట్టపల్లి సుధాకర్, ఎడ్ల నరేష్, కాసుపాక రాములు, వడ్లూరు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ ఏ రాష్ట్రం వల్ల ఆ రాష్ట్రంలో చేసుకోవాలని తీర్పునివ్వడం జరిగింది. అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రమే ముందుగా వర్గీకరణ చేస్తానని ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికి 3 నెలలు గడుస్తున్నా కానీ మరి చేయడం లేదు. ఆ జాప్యం ఏందో ఆయన చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇంకా జాప్యం చేస్తే మాదిగల ఆగ్రహానికి గురిగాక తప్పదని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గురిగాక తప్పదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొందరు స్వార్థపరులు, మాలలు, ప్రజాప్రతినిధులు ఎదిగినటువంటి స్వార్థపరులు వాళ్ళు ఎస్సీల వర్గీకరణకు అడ్డుపడతారు. కాబట్టి వాళ్ళకు ఒకటే సవాల్ చేస్తున్నాం, మీరు నిజంగా మీరు వర్గీకరణకు అడ్డం పడితే, నిజంగా మీరు మనుషులైతే మీరు రాజీనామా చేసి మా ఓట్లు అడగకుండా మీరు మళ్ళీ గెలవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీకు అంబేద్కర్ గుర్తుకొచ్చిండు, ఇవాళ మాలమానాడు గుర్తుకొచ్చింది. మరి అంబేద్కర్ ఇల్లును బాంబాయిలో కూల్స్తే ఒక మాల నాయకుడు కూడా మాట్లాడలేదు, ఆ వివేక్ కూడా మాట్లాడలేదు. మరి దోచుకునే కాడ మీరు ముందుంటారు, మమ్మల్ని అడగతొక్కుతారు. కాబట్టి మా ఆగ్రహానికి గురిగాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రేజల్ల రాజేష్కు బిడ్డ మా గూటం దెబ్బలు నీకు తప్పాయని మరి హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాలమానాడు నడుపుకో, కానీ మాదిగలను మందకృష్ణని విమర్శిస్తే మాత్రం మాదిగల గూటం దెబ్బలకు నువ్వు గురిగాక తప్పదని సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేసే విషయంలో అందరికంటే ముందు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యారు. తప్పకుండా నేను అమలు చేస్తానని చెప్పి అవసరమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొస్తానని చెప్పి ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా తంగలపల్లి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పనుల జాతర నిర్వహించారు. ఇందులో భాగంగా తంగలపల్లి మండల కేంద్రానికి చెందిన తుమ దేవవరం అనే రైతుకు 80,000తో పశువుల పాకను మంజూరు చేసి ఈరోజు భూమి పూజ నిర్వహించారు.
మండలంలోని 30 గ్రామాల్లో పనులను ప్రారంభించారు. అనంతరం ఉత్తమ మల్టీపర్పస్ కార్మికులకు సన్మానం చేశారు. రాజ్యాంగ దివాస్గా రాజ్యాంగ పీఠికను ఎంపీడీఓ లక్ష్మీనారాయణ అందరిచే చదివించి ప్రతిజ్ఞ చేయించారు. భూమి పూజ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూపారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెల నరసింహం గౌడ్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ జాల్గం ప్రవీణ్, టోనీ అధికారులు డిఆర్డీఏ శేషాద్రి, ఏపీడీఓ కోర నరసింహులు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఎంపీఓ మీర్జా, నాయకులు లక్ష్మీరాజం, ప్రతాప్ రెడ్డి, బాల్సాని శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, పొన్నం లక్ష్మణ్, కవటి మల్లేశం, సుధాకర్ ఎల్లయ్య, ఈజీఎస్ అధికారులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. शुभे शोभने मुहूर्ते श्री ओम पुत्रपौत्रधनं धान्यं हस्तश्वाजायुर्ं धनमिन्द्रो बृहस्पतिवरणं धनमश्नुते वैनते सोमं पिबा सोम रुद्रः सोम धनस्य सोमिनो मह्यं ददातु सोमिनि సరేండి మీరు పౌరుడుగా పౌరుల మధ్య ఏర్పడే వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడం అనే ప్రపంచ సూత్రానికి నా నమ్మకాన్ని ప్రకటిస్తున్నాను మరియు దేశ సమగ్రత మరియు సమగ్రతకు పెరిగిన ప్రమాదాన్ని చూస్తూ నేను నా పొరుగు ప్రాంతంలో లేదా భారతదేశంలోని ఏదైనా ఇతర ప్రాంతంలో ఏర్పడే ఏదైనా వివాదం కోసం భౌతిక హింసకు పాల్పడనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. సిరిసిల్ల పట్టణంలోని ఆర్యవేశ భవన్లో పంచముఖ గణేశ హోమం, లక్ష్మీ కుబేర అనుగ్రహ ఆరాధన, అష్టలక్ష్మి ఆరాధన, శివ పార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల పట్టణ పౌర ప్రముఖులు వెల్లడించారు. ఈ మేరకు పాత బస్టాండ్లోని ఆర్యవేశ భవన్లో సామూహిక హోమ యజ్ఞాదులు, పూజలు నిర్వహించారు. ఆనంద
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర నేటితో మండల దీక్ష పూర్తి వెల్లడించిన అయ్యప్ప స్వాములు. మాదిగల ఓట్లు అడగకుండా మాలను రాజకీయం చేయాలని అంబేద్కర్ సంఘం నాయకుల సవాల్. తంగలపల్లి మండలంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాలు. సిరిసిల్ల పట్టణంలోని ఆర్యవేశ భవన్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.